నాగనాథ్ గారు. 2 రాసుల గురించి చక్కగా మాట్లాడారు. చాలా విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చెప్పారు. మీరు ఒక ఆస్ట్రాలజిస్ట్‌గా అలాగే ఆస్ట్రాలజీలో సైకాలజీకి సంబంధించి చాలా చక్కగా విశ్లేషణ చేస్తున్నారు కాబట్టి, మిథున రాశికి సంబంధించి చాలామంది ఉద్యోగాల్లో లాస్ ఉంటుంది అని, ఉద్యోగులకి పనైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. సో, మనం నెగెటివ్ గురించి ముందు మాట్లాడేస్తే తర్వాత పాజిటివ్ ఏమిటి అనేది చక్కగా డిస్కస్ చేయొచ్చు గదా! ఏమిటి అసలు నిజంగా ఈ షష్టదశ ఈ కూటమి ఏదైతే ఉందో, ఇది వీళ్ళ మీద ఇలాంటి ప్రభావం చూపుతుందా? అంటే మిథున రాశి వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయి ఇంట్లో కూర్చుంటారా? లేదా అందరూ సాఫ్ట్‌వేరోళ్ళే ఉంటారా? ఈ మిథున రాశి వాళ్ళందరూ మాక్సిమం సాఫ్ట్‌వేర్ రంగంలో ఉంటారా? ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత చాలామంది ఇదే ఫీల్ అవుతూ ఉన్నారు. అందరూ ఇంటికొచ్చేస్తారు అని, విదేశాలకు వెళ్ళే వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ టు ఇండియా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇస్ ఇట్ ట్రూ? మీరేమంటారు? నేను అనుభవంతో మాట్లాడతా మేడం. హ్మ్. నేను నేను ఇవన్నీ జాతకాలు 20 ఏళ్ల నుంచి చూస్తున్నా కాబట్టి అనుభవమే ఎక్కువ ఉంటుంది ఆ మాటలు చూడండి. ఓకే. మిథున రాశి వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలొస్తాయని మీరంటున్నారు. అంటే గ్రహ కూటమిని బట్టి హ్మ్. షష్టగ్రహ కూటమి. హ్మ్. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి దశమ భావంలో వస్తుంది. హ్మ్. అంటే హ్మ్. మీనరాశి. అయితే ముఖ్యంగా మీకు మిథున రాశి గురించి ఒక విచిత్రమైన విషయం చెప్పాలి. చెప్పండి. మిథున రాశి వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా క్లవర్, గ్రాస్పింగ్, హ్మ్. వెరీ క్విక్‌లీ అడాప్టింగ్ నేచర్ ఉంటది వాళ్ళకి. హ్మ్. హ్మ్. గ్రాస్పింగ్, అడాప్టింగ్ దేన్నైనా ఇట్లా అడాప్ట్ చేసేసుకొని దాన్ని ఓన్ చేసేసుకోగలరు వాళ్ళు. ఓకే. ఇది చిన్న వయసు నుంచి వాళ్ళకి ఉండడం వల్ల హ్మ్. వీళ్ళలో ఒక 50% మిథున రాశి వాళ్ళందరూ కూడా బాగా స్టూడియస్ మంచిగా చదువుకొని హ్మ్. వీళ్ళు రోజు స్కూల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు మేడం. హ్మ్. హ్మ్. నెలలో 5 రోజులు స్కూల్‌కెళ్ళి 10 రోజులు స్కూల్‌కెళ్ళినా వీళ్ళకి 80 మార్కులొస్తాయి. ఈ ఓకే. 50% బ్యాచ్. హ్మ్. హ్మ్. వీళ్ళు చదువుకొని వాళ్ళకొక టార్గెట్ క్లియర్ ఉంటది. చదువుకోవాలి, చదువుకోగానే ఎమ్మటే ఈ సివిల్స్ రాయాలి, లేదా గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకోవాలి. సో, మిథున ప్రణాళిక బావుంటుంది. మిథున రాశి వాళ్ళకి 10 హ్మ్. మందిలో మీరు 8 మందిని అడగండి. హ్మ్. దే ప్రిఫర్ ఫస్ట్ యాస్ గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్. ఓహ్! ఎందుకు? సెక్యూరిటీ ఉంటది. సెక్యూరిటీ సెక్యూరిటీ వైస్‌గా ఉంటది. ఆలోచిస్తారు. రెండోది వీళ్ళ నెత్తి మీద ఎవడన్నా బాస్ ఉన్నా గాని హ్మ్. గొడవ పెట్టుకోవచ్చు. హ్మ్. ఒకవేళ సస్పెండ్ అయినా గాని మళ్ళా ఉద్యోగం ఎలాగో పోదు గదా! కోర్టు ద్వారా మళ్ళా సాధించుకోవచ్చు. ఉద్యోగం పోదు. పోదు. సెక్యూరిటీగా ఉంటుంది. అదే మీరు హ్మ్. ప్రైవేట్ సంస్థలనుకోండి. హ్మ్. ప్రైవేట్ సంస్థలంటే ఎవ్వడు పడితే వాళ్ళు వీళ్ళని ఫస్ట్ ఆడేసుకుంటాడు. అయ్యో! హ్మ్. రెండోది, రెండోదేంటి వీళ్ళు కొత్త కొత్త పనులన్నీ నేర్చుకోవాలి. హ్మ్. ప్రైవేట్ అర్థమైందా? రంగంలో ఉన్నవాళ్ళు. ప్రైవేట్ రంగంలో ఉంటాయి. యూ హావ్ హ్మ్. టు హ్మ్. లెర్న్ సో మెనీ థింగ్స్. వీళ్ళు హ్మ్. చూడండి హ్మ్. ఎంత అడాప్టబిలిటీ ఉంది మరి మీరు నేర్చుకోవచ్చు గదా! వీళ్ళు. హ్మ్. నేర్చుకోవడంలో తప్పేముంది? సో, మీరెలా వీళ్ళకి చెప్తున్నారు అంటారు మీరు. అంటే వీళ్ళకి ఎవ్రీ డే న్యూ డే అన్నమాట. అహా! లేదు ఖచ్చితంగా. మేడం. వీళ్ళకి హ్మ్. అడాప్టబిలిటీ ఉంది. హ్మ్. వీళ్ళు హ్మ్. ఈజీగా నేర్చుకోగలరు. ఎందుకు హ్మ్. నేర్చుకోరు అంటే వీళ్ళలో బద్ధకం ఉంటది మేడం. గుర్తుపెట్టుకోండి. ఆ! ఒక మిథున రాశి వాళ్ళు అదొక్కటి చాలు. మిథున రాశి వాళ్ళు అమ్మాయి గాని, అబ్బాయి గాని హ్మ్. మంచి చెక్కిన శిల్పంలాగా ఉంటారు. హ్మ్. ఆకర్షణీయంగా ఉంటారు. హ్మ్. మంచి వాక్చాతుర్యం ఉంటుంది. మంచి ఆర్గ్యుమెంటల్ నేచర్ ఉంటుంది. ఓకే. అవసరమైతే యుద్ధానికి దిగగలరు. హ్మ్. 2 రాష్ట్రాలు విడదీయగలరు. అయ్యో! ఉద్యమకారులు అంటే ఇన్ని ఆ! గొప్ప లక్షణాలుంటాయి ఇప్పుడు. ఆ! ఉద్యమకారులంటే మామూలు విషయం కాదు కదా! అవునవును. హ్మ్. ఉద్యమాలు చేయాలంటే మామూలు నాకు పటిమ తప్పదు. ఉద్యమకారులంటే ఇంకెవ్వరు గుర్తురారు. మన కేసీఆర్ గారే కేసీఆర్. గుర్తొస్తారు. హ్మ్. సో, అయితే వీళ్ళకి ఇంత చతురత ఉంది వీళ్ళకి. హ్మ్. కానీ వీళ్ళలో ఉండేటువంటి వీక్ పాయింట్స్ ఏందంటే, హ్మ్. వీళ్ళ ఔట్‌లుక్ చాలా చిన్నగుంటది మేడం. ఓకే. అంటే చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకుంటారు. హ్మ్. హ్మ్. పెద్దవి గోల్ సెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజ ఈతగాడు ఈతాలంటే వాడు ఎక్కడ ఈదుతాడండి? ఒక దిగుడు బావిలో అయితే దిగడు కదా! హ్మ్. వీళ్ళకి గజ ఈతగాడికి ఉండేంత సామర్థ్యం ఉండి వీడు దిగుడు బావిలోనే దిగుతాడు. హ్మ్. అదే నువ్వు చెరువులో దిగరా అంటే సంశయిస్తాడు. హెసిటేటింగ్ నేచర్, హ్మ్. కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. ఏమైనా అవుతదా లేదా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందే దిగడు. హ్మ్. సరే చెరువులో అయిపోయింది. చెరువులో అయిన తర్వాత నెక్స్ట్ నదిలో లేదా సముద్రంలో దిగుదామా? మళ్ళా కాళ్ళు చేతులు వణుకుతాయి. హ్మ్. వాళ్ళని వాళ్ళే పూర్తిగా ప్రాపర్‌గా బిలీవ్ చెయ్యరు. హ్మ్. ఇది ఏ పుస్తకంలో ఉందో నాకు తెలీదు గానీ, నేను అనుభవంతో చూసినటువంటి కొన్ని వందల, వేల జాతకాల్లో మిథున రాశి వాళ్ళ లక్షణం. హ్మ్. ఈ లక్షణం వల్ల వాళ్ళేమైపోతారంటే, వాళ్ళు ఎంత టాలెంట్ ఉంటదో, ఎంత పొటెన్షియల్ ఉంటదో, హ్మ్. అంత వాళ్ళు రీచ్ కాలేరు వాళ్ళు. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు గంధర్వులని చెప్పొచ్చు. నేను నా హ్మ్. భాషలో చెప్తున్నాను. హ్మ్. 12 రాశులలో ఇద్దరే గంధర్వులు నేను ఐడెంటిఫై చేసింది. ఒకళ్ళు మిథున రాశి, ఒకడు ధనుర్ రాశి వాళ్ళు. హ్మ్. ఎందుకంటే గంధర్వులు భూమి మీద బతకలేరు కదా మేడం. అవును. వాళ్ళెప్పుడు కూడా ఒక మ్యూజిక్ వరల్డ్‌లో వాళ్ళ వాళ్ళ ఓన్ ఫాంటసైజ్ వరల్డ్‌లో ఉంటారు వాళ్ళు. హ్మ్. సో, వీళ్ళు గూడా వాస్తవంలో ఎక్కువగా ఉండడానికి, ఆ స్వేచ్ఛను వదిలేసి వాస్తవంలోకి ఆర్గనైజ్డ్‌గా ఉండడానికి, హ్మ్. ప్రణాళికాబద్ధంగా బతకాలి, హ్మ్. అందరితో మంచిగుండాలి, హ్మ్. అందరి దగ్గర ఆర్గనైజ్ చేసుకొనుండాలి అన్నది వీళ్ళ వల్ల గాదు. రైట్. హ్మ్. అవసరమైతే రిలేషన్స్ పాడైపోయినా పర్లేదు, లేదా రిలేషన్స్‌లో ఏమైనా కాన్‌ఫ్లిక్ట్ వచ్చినా గానీ, వీళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళా రీకమ్యూనికేట్ జేయడానికి ట్రై జేస్తారు గానీ,
ఓకే. వాళ్ళ స్వభావంలో ఉన్నటువంటి ఆ న్యాచురల్ రియాక్షన్, న్యాచురల్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ దర్ టెంపర్‌మెంట్ వాళ్ళు మార్చుకోరు. హ్మ్. సో, వీళ్ళలో ఈ దశమ భావంలో ఉన్నటువంటి షష్ఠగ్రహ కూటమి వాళ్ళు వీళ్ళు ఉద్యోగాలు పోతాయని అన్నారు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అంత కెరియర్ ఓరియెంటెడ్ కాదు మేడం. హ్మ్. వీళ్ళు దేన్నైనా రేషనల్ ఇంటెలిజెన్స్ అంటారన్నమాట. అంటే ఇప్పుడు ఓకే. మీకు ఒకళ్ళు పరిచయం అయ్యారు. లేదా హ్మ్. మనం పరిచయం అయ్యాం. మీ దగ్గర ఒక రిసోర్స్ ఉంటది మేడం. డబ్బు హ్మ్. హ్మ్. సంపాదించడానికి. ఆ వ్యక్తి దగ్గర ఒకటి ఉంటది. నా దగ్గర ఉంటది. హ్మ్. సో, వీళ్ళు ఆ ఉన్నటువంటి ఆహ్, పరిచయాలు, ఆ పరిచయాల ద్వారా ఏర్పడినటువంటి ఈ ఆర్థికపరమైన చర్చలు, లావాదేవీలు ఉంటాయి చూడండి. హ్మ్. వాటి ద్వారా మనం క్యాపిటలైజ్ చేసుకున్నామన్నట్టు చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి. ఓకే. మీరు చూడండి చాలా మంది మిథున రాశి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఎక్కువ చేస్తారు. హ్మ్. కానీ వాళ్ళ ఆలోచనలన్నీ సక్సెస్ అవుతారా? పోనీ ఆ చిన్న చిన్న వ్యాపారాల్లో? ఇనీషియల్లీ మోస్ట్ సక్సెస్‌ఫుల్. ఓకే. ఆరంభ సురత్వం అంటారు చూడండి. హ్మ్. చాలా చాలా సక్సెస్‌ఫుల్. నేను చూసిన వాళ్ళలో చాలా సక్సెస్‌ఫుల్. హ్మ్. వీళ్ళకి సక్సెస్ రావడం వల్లనే వీళ్ళు ఏమైపోతారంటే, వీళ్ళకి యాంక్సైటీ ఇష్యూస్ ఉంటాయి మేడం. మీరు ఆస్ట్రో సైకాలజీ కాబట్టి చెప్తున్నా. వీళ్ళకి హ్మ్. సివియర్ యాంక్సైటీ ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. వీళ్ళు ఒక చోట నిలబడలేరు మేడం. వీళ్ళ కాళ్ళ కింద చక్రాలుంటాయి. హ్మ్. ఆ చక్రాలు కూడా ఎలాంటి చక్రాలుంటాయి? మామూలు బండి చక్రాలుండవు. హ్మ్. ఫ్లైట్ చక్రాలుంటాయి. హుహు. అంటే వీళ్ళు ఒక చోట ఉండలేరసలు. మీరు వాళ్ళని నిర్బంధించలేరసలు మీరు. ఓకే. ఈ లక్షణాలున్న వాళ్ళు వీళ్ళు ఒకసారి బిజినెస్‌లో డబ్బులొచ్చినాయి. సక్సెస్ అయ్యాం అనంగానే ఒక 10 బ్రాంచులు పెట్టేసేయాలి. అలా చేసేయాలి. అంటే వీళ్ళెప్పుడు కూడా చెప్పా కదా! గంధర్వుల బుర్రుంటది. హ్మ్. హ్మ్. అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు? విశాలమైనటువంటి భావాలు, విశాలమైనటువంటి ఇన్వెస్ట్‌మెంట్సు, పెద్ద హ్మ్. పెద్ద ఇన్వెస్ట్‌మెంట్సు, తొందరగా రిచ్ అయిపోవాలి, ఆ! కోటీశ్వరులు, ప్రపంచంలో ఓకే. ఉన్న కాస్ట్‌లీయెస్ట్ కార్ కొనాలి. ఇలాంటి ఊహలుంటాయి చూడండి. ఇవి వీళ్ళకి నిగూఢంగా ఉంటాయి ఊహల్లో వీళ్ళకి. ఎక్కువగా బ్రతుకుతారనమాట. అంటే ఊహలని వాళ్ళు ఎక్కువగా సార్థకం చేసుకోవడానికి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నం చేస్తారు. రైట్. ప్రయత్నం హ్మ్. చేస్తారు. హ్మ్. తెలివితేటలు అన్నీ కష్టపడతారు. హ్మ్. హ్మ్. నిజాయితీగా ఉంటారు. హ్మ్. ఓపెన్‌గా ఉంటారు వీళ్ళు. ఓకే. కానీ సందర్భ సహితంగా ఒక ప్రణాళిక వేసుకొని దానికి అనుగుణంగా వెళ్ళడంలో వీళ్ళకి ఆ లౌకిక జ్ఞానము, ప్రాపంచిక జ్ఞానం మీకు కనపడదు మేడం. హ్మ్. ఎంత హ్మ్. సంపాదించి తెలివున్న వాళ్ళని నేను చూసాను గదా! చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రోడ్డు మీదకొచ్చేసారు. ఓకే. హ్మ్. మళ్ళా దాన్ని రికవర్ చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడ్డారంటే హ్మ్. ఒక 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 ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఒక మెర్సిడీస్ స్థాయికి వెళ్ళినవాడు మళ్ళా హ్మ్. ఆటో డ్రైవర్ స్థాయికొస్తే ఎట్లుంటది చెప్పండి? హ్మ్. నేను అలాంటి వాళ్ళని చూసాను. ఓకే. కారణం ఏంటంటే వీళ్ళకున్న యాంక్సైటీ వల్ల వీళ్ళు తొందరగా ఇన్వెస్ట్‌మెంట్ జేసేయాలి. తొందరగా అయిపోవాలి పని. హ్మ్. వీళ్ళేమనుకుంటారంటే వీళ్ళెంత నిజాయితీగా ఉన్నారో, వీళ్ళెంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నారో అవతల గూడా అట్లా ఉన్నాడనుకుంటారు. హ్మ్. ఇంకోటేందంటే వీళ్ళకి కొంచెం కమిషన్ బేస్డ్ బిజినెస్ ఎక్కువ ఇష్టం ఉంటది. హ్మ్. ఎందుకంటే అందులో ఎక్కువ శ్రమ ఉండదు. హ్మ్. మీరొక ప్రొడక్ట్ అమ్మారు మేడం. ఈ ప్రొడక్ట్ నాది గాదు. నాది హ్మ్. ఓన్లీ ఫ్రాంచైజీ. హ్మ్. ఇది నేను అమ్మాను. నా కమిషన్ నాకొస్తది. హ్మ్. సో, అందులో హార్డ్ వర్క్ ఏముంది మేడం? చూడండి అక్కడ మీకు లేజినెస్ కనపడట్లే. ఓకే. సో, వీళ్ళు ముఖ్యంగా 30 ఏళ్ళు దాటిన వాళ్ళే వీళ్ళు చాలా మటుకు ఫిజికల్ యాక్టివిటీలో బిజీగా ఉంటారు. ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉంటారు. కానీ మెంటల్‌గా ఎప్పుడు గూడా విపరీతమైన ఆలోచన వల్ల హ్మ్. ఏ నిర్ణయం తీసుకోవాలి, తీసుకున్న నిర్ణయాన్ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేసి కన్సిస్టెంట్‌గా ఉంటారా? హ్మ్. గ్యారంటీ లేదు. ఓకే. సో, వీళ్ళు చాలా మటుకు ఏంటంటే వేరే వాళ్ళ సలహాలు, వేరే వాళ్ళ మాటలు, వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. ప్రమేయాలు వీళ్ళ మీద జీవితాలు ఉంటాయి. రైట్. కానీ హ్మ్. వీళ్ళు చూడ్డానికి యాటిట్యూడ్ ఎట్లుంటదంటే అసలు మనం మెగాస్టార్ అన్నట్టు ఉంటాడు. హ్మ్. అర్థమైందండి? మనమే హ్మ్. మెగాస్టార్, పవర్ స్టార్ అన్నట్టు ఉంటారు. ఓకే. కానీ మంచివాళ్ళు. హ్మ్. స్వభావం చాలా మంచిది. హ్మ్. ఒకళ్ళని చీటింగ్ చేసే టైప్ ఉండదు. ఓకే. కానీ వీళ్ళని సూక్ష్మంగా అర్థం చేసుకుంటే వీళ్ళు వయసుతో పాటు ఎదగరు మేడం. హ్మ్. హ్మ్. 50 ఏళ్ళొచ్చినా గాని వీళ్ళకింకా చైల్డిష్‌నెస్ ఉంటుంది. ఆ 15 ఏళ్ల పిల్లవాళ్ళకి, 18 ఏళ్ల పిల్లవాళ్ళకి ఉన్నట్టు లక్షణాలుంటాయి. హ్మ్. హ్మ్. రెండో వీక్‌నెస్ ఏంటంటే వీళ్ళు భావోద్వేగాల పరంగా అస్సలు మనసులో ఉన్న విషయాలు అస్సలు చెప్పరు. హ్మ్. 100 మంది సమస్యల్ని పరిష్కరించడానికి చర్చలు పెడతారు, మాట్లాడతారు, దాన్ని క్లాసిఫై చేస్తారు, సొల్యూషన్ చెప్తారు. హ్మ్. సొల్యూషన్ పెట్టడానికి ట్రై చేస్తారు. హ్మ్. కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేశం చెప్పా గదా! ఉద్యమకారులకు ఉండేటువంటి ఆవేశం ఉంటది. అది ఎక్స్‌ప్రెస్ చెయ్యకపోవడం వల్ల ఏమైపోతుందంటే వీళ్ళకి 35 ఇయర్స్ తర్వాత వీళ్ళకి డిప్రెషన్ గాని, లోన్‌లీనెస్ గాని వచ్చేటువంటి అవకాశాలుంటాయి. ఓకే. సో, కొంత వాళ్ళు సెల్ఫ్ విత్‌డ్రా అయిపోతుంటారు. అంటే లైఫ్‌లో హ్మ్. చూడండి ఫెయిల్యూర్స్ వచ్చే టైం గదా! అది. అవును. సక్సెస్ వచ్చినా, కన్సిస్టెంట్‌గా ఉన్నా, ఫెయిల్యూర్స్ వచ్చిన ఏజ్ అది. హ్మ్. హ్మ్. కరెక్ట్ ఏజ్ అది. అవును. సో, ఎందుకంటే ఎక్స్‌పెరిమెంట్స్ చేసి కొంత అనుభవం వచ్చి ఉంటుంది. హ్మ్. సో, హ్మ్. ఈ స్టేజ్ నుంచి వాళ్ళు ఎదగాలి మేడం. హ్మ్. ఈ స్టేజ్ నుంచి వాళ్ళు ఈ లక్షణాలు గనుక వాళ్ళు తెలుసుకుంటే, వాళ్ళు తప్పకుండా నేనైతే అసలు మిథున రాశి వాళ్ళకి ఉద్యోగం చేయమని అసలు సలహా కూడా ఇయ్యను. హ్మ్. వాళ్ళకున్న తెలివితేటలు, సామర్థ్యానికి, నిజాయితీకి బిజినెస్. దే ఆర్ మోర్ సూటబుల్ ఫర్ బిజినెస్ హ్మ్. ఆర్ ఎల్స్ వెండర్. ఓకే. మధ్యవర్తిగా చేసేటువంటి వ్యాపారం వాళ్ళకి సూపరుంటది. హ్మ్. ఓకే. మీరెలాగో ఏ వృత్తి ఎంచుకోవాలనేది చెప్పేసారు కాబట్టి, స్వభావం ఇది ఇమ్మీడియేట్‌గా మార్చుకోవాల్సిన స్వభావాలేమిటి వీళ్ళు? మార్చుకోవడం వల్ల వచ్చే మార్పు ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి? ఇమ్మీడియేట్‌గా అంటే నేను
అనుభవంతో చెప్తున్నా కాబట్టి చెప్తున్నాను. వాళ్ళల్లో ఒక ఒక ఆలోచన మీద స్థిరత్వం ఉండదు మేడం. ఎందుకు ఉండదు అంటే మానసిక కారణం నేను ఇందాక చెప్పాను. యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల వాళ్ళు స్టేబుల్‌గా ఒక చోట ఉండరు. క్విక్ రిజల్ట్స్ అయిపోవాలి వాళ్ళకి. రెండోది ఏంటంటే వాళ్ళలో తప్పు జరిగినప్పుడు వాళ్ళు 100 కారణాలు చెప్తారు మేడం. లేదు నా తప్పు జరిగింది. ఇది నా ప్రమేయం ఉంది అని ఒప్పుకోవడం అన్నది వాళ్ళు ఫస్ట్ ప్రధానంగా చేయాల్సిన విషయం. దే మస్ట్ లెర్న్ టు యాక్సెప్ట్ దేర్ మిస్టేక్స్. దే ఆర్ పార్ట్ ఆఫ్ మిస్టేక్స్. చాలా మంది చెప్తారు నేను తప్పు చేస్తే ఒప్పుకుంటాను. నువ్వు తప్పు చేశానని నీకు తెలియాలి కదా ఫస్ట్. సో వీళ్ళల్లో ఎదుటి వాళ్ళకి నచ్చనిది, అహంకారం లాగా కనిపించేది, మూర్ఖుల్లాగా కనిపించేది, చిన్నపిల్లల్లాగా కనిపించే లక్షణం ఏదైనా ఉందంటే ఈ డినైల్ మెకానిజం ఉంటుంది మేడం. దేన్నైనా డినై చేస్తారు. ఇది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండోది వేరే వాళ్ళ సమస్యల్ని నెత్తినేసుకొని పరిష్కరించేటువంటి చాతుర్యం వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మేడం. భార్యాభర్తలు విడిపోయారు, వీళ్ళు వెళ్ళి కలుపుతారు. అయితే మళ్ళా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి మళ్ళీ విడిపోవాల్సి వస్తే వీళ్ళు వాళ్ళని అథారిటేటివ్గా డామినేట్ చేయలేరు. ఒక వృషభ రాశి వాళ్ళలాగా, ఒక కర్కాటక రాశి లాగా, సింహరాశి లాగా వీళ్ళు వాళ్ళని కమాండ్ చేసి చెప్పలేరు మేడం. కమాండ్ చేసి చెప్పలేనప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మార్గం ఏంటి? కన్విన్సింగ్. ఎంపతి ఎక్కువ ఉంటుంది పాపం వీళ్ళకి. ఎదుటివారి కోణంలో ఆలోచించేది. అయ్యో పాపం వాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు భార్య ఏమనుకుంటుంది, భర్త ఏమనుకుంటాడు అన్నప్పుడు నీకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? సో వీళ్ళకి సూచన ఏంటంటే మీరు పరిష్కరించేటువంటి సామర్థ్యం ఉన్నా అది మీరు వ్యక్తిగతం చేసుకోకూడదు. భావోద్వేగాల పరంగా మీరు అందులో ఇన్వాల్వ్ కాకూడదు. రెండో విషయం ఏంటంటే మీరు పరిష్కరించే స్థాయి దాటిపోతున్నప్పుడు వదిలేసేయాలి. అయ్యో ఇది నా వైఫల్యము, నా శాతకంతనం అనుకుంటారేమో, అది అహంకారం, అది ఆత్మన్యూనత కూడా కావచ్చు. అలాంటప్పుడు మీరు ఎదుటి వ్యక్తిని కమాండ్ చేయలేనప్పుడు ఓన్లీ కన్విన్సే చేస్తాను, నేను వాళ్ళని ఓన్లీ వాళ్ళ గ్రిల్లో ఉంటాను, వాళ్ళ గ్లౌజ్లో ఉంటాను అనుకున్నప్పుడు మీరు ఇటువంటి కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నెత్తినేసుకొని అనవసరమైనటువంటి భావోద్వేగాలకు మీరు డిస్టర్బ్ అయ్యి మీ పర్సనల్ లైఫ్, మీ బిజినెస్ లైఫ్ని పాడు చేసుకోవద్దు అన్నది ఇమీడియట్గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. రైట్. సో మిథున్ రాశి వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ముందు జాగ్రత్త వహించి వాటిని మార్చుకునే ప్రయత్నం ఇమీడియట్గా ఏం మార్చుకోవచ్చు అనేది చాలా క్లారిటీగా చెప్పారు నాగనాథ్ గారు. ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లేదా నాగనాథ్ గారినే ప్రత్యేకంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.